ఆంధ్ర స్టైల్ సాంబారు అన్నంలోకే కాదండి, చపాతి రోటీస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో ఎంత బాగుంటుందంటే వన్స్ ట్రై చేశారంటే మీరు ఈ రెసిపీకి ఫిదా అవ్వాల్సిందే. ఈ రుచికి కారణం ఈ సాంబార్ పౌడర్. ఆంధ్ర స్టైల్లో సాంబార్ పొడిని చేసి పెట్టారనుకోండి, ఇక సాంబార్ మొత్తం లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ బియ్యం తీసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా ధనియాలు, 10 నుంచి 20 దాకా మిరియాలు, అలాగే దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచ్ వేసుకోవాలి. కేవలం దాల్చిన చెక్క మాత్రమే వేయాలి. అలాగే ఇందులోకి తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని, 1 స్పూన్ జీలకర్రని, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కొద్దిగా నూనెను వేసి ఇవంతా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఎలా వేగాలి అంటే కరివేపాకును తీసుకొని మనం నలిపాము అంటే క్రిస్పీగా అయిపోవాలి. ఆ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకొని అందులోకి 2 ఇంచుల కొబ్బరిని తురిమి వేసేసుకోవాలి. ఇదంతా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఈ సాంబార్ పొడిని మనం స్టోర్ చేసుకున్నామంటే దాదాపు 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, సాంబార్ పౌడర్ని ఇంట్లోనే మనం ఎంత బాగా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ సాంబార్ పౌడర్ని కూడా నా స్టైల్లో ట్రై చేయండి. ఇప్పుడు సాంబార్ని చేసి చూపిస్తాను మీకు. వెజిటబుల్ సాంబారు. దీనికోసం స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, అలాగే బెండకాయ, ముల్లంగి, ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని మునక్కాడలను కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిపి మూత పెట్టి మధ్యలో మరొకసారి కలిపి 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి మనం ఉడికించుకున్నామంటే వెజిటబుల్స్ మనకి ఒక 50% దాకా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాను వేసేసుకోవాలి. అలాగే ముందుగానే ఉడికించి పెట్టుకున్న మనం కందిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల దాకా ఉడికించి పెట్టుకున్నానండి. ఉడికించి మెత్తగా మెదిపి ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటికీ 100 గ్రాములు సరిపోతాయి. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయన్నమాట. అన్నీ కలిపి హాఫ్ కేజీ వెజిటబుల్స్కి 100 గ్రాముల కందిపప్పు మిశ్రమం పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టి గుజ్జు తీసి ఇందులోకి మనకు పులుపు ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. తర్వాత మనం సాంబార్ పౌడర్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపును వేసేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని వేసేసుకొని ఇదంతా బాగా కలపాలి. చూడండి, గ్రేవీ అనేది ఈ చిక్కదనంతో ఉండాలి. మరి పలుచగా ఉండకూడదండి. అలా పలుచగా ఉందంటే అంత రుచిగా ఉండదు. ముక్కలకి మసాలా అస్సలు అంటదు. అందుకని చిక్కటి గ్రేవీగా ఉండాలి. మనం మూత పెట్టి మరొక 10 నిమిషాలు పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి. ఆల్రెడీ మనకి 50% వెజిటబుల్స్ ఉడికాయి కాబట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే వెజిటబుల్స్ మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికాక మూత తీసి ఒకసారి అంతా బాగా కలిపి ఇక్కడ గ్రేవీ చూపిస్తున్నా చూడండి ఎంత చిక్కగా ఉందో. మనకి ఈ విధంగా ఉందనుకోండి, చల్లబడ్డాక మరి కాస్త గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు వెజిటబుల్స్ని కూడా నలిపి చూడండి. వెజిటబుల్స్ మెత్తగా ఉడికిపోయింటే ఇక మనకి కర్రీ ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడ ఉప్పుని, అలాగే 1 స్పూన్ దాకా బెల్లం తురుము వేయండి. బెల్లం తురుము వేసుకోవడం వల్ల మనకి ఈ సాంబార్ రుచి మరింత పెరుగుతుందండి. ఆ ఘాటుని మనకి ఈ బెల్లం పొడి అనేది మేనేజ్ చేస్తుంది. అప్పుడు రుచి చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించి పోపు పెట్టుకోవడమే. పోపు కోసం ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను వేసుకొని కరివేపాకును కూడా వేసి ఈ పోపును మంచిగా ఫ్రై చేసేసుకొని సాంబార్లోకి వేసి కలుపుకోవడమే. అంతే, అస్సలైన ఆంధ్ర స్టైల్ సాంబారు రెడీ అయిపోయిందండి. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా యాడ్ చేసేసుకోవచ్చు, లేదా ఒకే ఒక వెజిటబుల్తో అయినా ఈ సాంబార్ని తయారు చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను చేసిన సాంబార్ పౌడర్ అనేది మెయిన్ అన్నమాట. అలా తయారు చేసుకున్నారనుకోండి, సాంబార్ రుచి చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా సరే సాంబార్ను మీరు ఇదే విధంగా తయారు చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. ఇది రైస్తో పాటు, చపాతీతో పాటు, ముద్దతో పాటు ఎలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో మరి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చిందా? లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.